నాకన్నా ధన్యుడు ఇంకెవడు లేడు కదా. అంతమంది నన్ను ద్వేషిస్తా ఉంటే బహుశా నేను దేవుడు కావాలేమో. అందరు నిన్ను ప్రేమిస్తే నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. అందరు ద్వేషిస్తేనే నువ్వు దేవుడిని ఎత్తుక్కుంటా రాగలుగుతావు. రైట్. ఎప్పుడు దేవుడు నమ్ముతావంటే నీకు ఎక్కడ ఆసరా దొరకనప్పుడు, ఎక్కడ నీకు సహాయం దొరకనప్పుడు, ఎవరు నిన్ను చేర్చుకున్నప్పుడు, ఎవరు నీతో ప్రేమగా మాట్లాడినప్పుడు, ఎక్కడ నీకు ఆదరణ లేనప్పుడు, ఎక్కడ నీకు తిండి కూడా దొరకకపోతే అప్పుడు అంటావు, ప్రభువా ఆయన అప్పటికే నీ పక్కన ఉన్నాడు. నువ్వు ఆయన చూడటం ఆలస్యం చేసావు, ఆయన అక్కడే ఉన్నాడు. రహస్యం చెప్పనా, మోషే 40 ఏళ్ళు ఆ కొండ దగ్గరికి తీసుకొచ్చి గొర్రెలు తీసుకుపోతాడు, దేవుడు అక్కడే ఉన్నాడు. ఒప్పుదలకు వచ్చాక మోషే కనిపించాడు. ఈ రాత్రి నీ సంగతి కూడా అంతే. నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు, ఎలా పెరిగావో నాకు తెలియదు, ఏం నమ్మావో నాకు తెలియదు, దేవుడు మాత్రం నీ పక్కనే ఉన్నాడు. ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట చెప్తా. ఈరోజు యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే ఆయన అంటున్నాడు, నీ పక్కన ఆయన చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు అన్నాడు. మనం ఆయన చుట్టల్లా, ఆయన్ని మాత్రమే చుట్టాలు అన్నీ చూస్తున్నాం. ఆయన నీ పక్కన ఎందుకున్నాడంటే ఆయనకి ఒక మాట ఇచ్చాడు, నా నామంలో ఏది అడిగినా నీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఆయన అడుగుతావేమని ఆయన